హలో గైస్, దిస్ ఈజ్ బంటీ బ్రో. చలో ఇవాళ ఎటు పోవాలనో చూపిద్దాం పదండి. నేను ఒక్కడిని కాకుండా ఇద్దరు బోగ్గాలను వేసుకొని అయితే వెళ్తున్నా. ఎటు పోతానో చూపిస్తా చలో. ఈ బండి మీద మా ముగ్గురే జాగలేదంటే ఈ చింటూ బాయ్ కూడా అన్నాడు. వీడికైతే బాయ్ చెప్పి మేమైతే వెళ్తున్నాం. లెట్స్ గో. ఇలా ముగ్గురం దోస్తులు బండి మీద పోతే మింగులాడకుండా పోతే అది మేము దోస్తులు ఎందుకు అవుతాం. అందుకే కాసేపు ఇట్లా మింగులాడుకుంటా చల్లటి చల్ల కూడా పబ్లిక్ అయితే చాలా ఉండే మార్కెట్లో. వీళ్ళందరినీ స్కిప్ కొట్టి మేము కూడా చలిలో చల్లగా చిల్ అయిదామని బార్ కాడ ఆపుతాడేమో అనుకుంటే మావోడేమో బండి అయితే ఇక్కడ ఆపలే. సీదా ఇక్కడికి వెళ్ళి అయితే అరుణ్ గాని బండి ఆన్ లెక్కనే బోర్కి వచ్చింది. అయితే ఇక్కడికైతే మెకానిక్ షాప్ కి అయితే వచ్చేసాం. మనోడైతే బండి ఆపి బండి హాలత్ చూసి అన్న చెప్పిన మెకానిక్ ఛార్జెస్ చూసి మనోడైతే తలకాయ పట్టుకొని సాయిరామ్ అన్నాడు. ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్ళి వెంకటేశ్వర బార్లో ఒక చల్లటి బీర్ వేద్దాం అనుకున్నాం. కానీ పొరపాటున బాయ్కి చాయ్ కాడికి పోయి 3 ఛాయ్లు అయితే ఆర్డర్ ఇచ్చినాం. ఇక నేను అరుణ్ గారు అయితే ఛాయ్ అయితే తీసుకున్నాం. అయితే అంతలోనే ఇక్కడ సమోసాలు అయితే కనిపించాయి. ప్రతి గ్యాంగ్ లో కూడా ఒకటి ఉంటాడుగా, ఏది కొత్తగా కనిపిస్తే అది కావాలంటాడు. అది వీడే. ఈడైతే సమోసాలు తీసుకొని అయితే లట్ట అయితే తింటున్నాడు. ఇక ఇక్కడైతే స్కాన్ చేసి డబ్బులు అయితే కొట్టే ఇంటికైతే వెళ్దాం అనుకున్నాం. అంతలోనే ఇక్కడ మాకు మిర్చి బండి అయితే కనిపించింది. ఇక ఇక్కడ ఆగుడుతోనే జనాలు అయితే పిచ్చుండే. ఈ సమోసాలు ఇక్కడ చాలా ఫేమస్ అంట. అంకుల్ అయితే 3 ప్లేట్లు పెట్టి అందులో 2 సమోసాలు చుంచి వేసి దాని మీద ఉల్లిగడ్డలు వేసి చింతచారు అయితే పోసిచ్చాడు. దాంట్లో ఒక్క చుక్క కూడా ఉంచకుండా తినేసి మేమైతే ఇంటికైతే మింగేసినాం. ఇయాటికైతే ఇంతే. మళ్ళీ ఇంకో వ్లాగ్ తో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.